నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిట్నెస్ విషయంలో పాత విధానం కొనసాగించాలి. రాజనగరం ఏటీఎస్ కేంద్రం వద్ద నిరసన. డాక్టర్ బీసీ రాయ్ అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి. జాతీయ ప్రధాన కార్యదర్శి బీబీటీ రాజు. విద్యార్థులను ఎవరైనా టీచ్ చేస్తే వారి తాట తీస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రవాణా వాహనాల ఫిట్నెస్ రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేట్ సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన చలో రాజనగరం విజయవంతమైందని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధర్రావు, బాక్స్ ప్రసాద్ వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దీనిపై సరైన నిర్ణయం తీసుకుని ఏటీఎస్ సెంటర్ల విషయంలో రవాణా వాహనాల విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. చలో రాజనగరం సందర్భంగా స్థానిక కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ వద్ద నుండి లారీలు, ఆటోలు, మినీ వ్యాన్లు, గూడ్స్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మాజీ ఎంపీ మార్గని భరత్రం ప్రారంభించారు. ఆయన కార్మికులతో కలిసి రాజనగరం ఏటీఎస్ సెంటర్ వద్దకు చేరుకుని వారి నిరసనలో భాగస్వాములయ్యారు. రాజానగరం కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏటీఎస్ ఆఫీస్ దగ్గర మరి ఇవాళ కార్మిక లోకం అందరూ కూడా కథం తొక్కి ముందుకు వచ్చి ఏదైతే వీళ్ళకి జరుగుతున్న ఇబ్బందులు, ఏదైతే ఫిట్నెస్ వెహికల్స్ ఫిట్నెస్ జరిగే ఇష్యూస్ లో భాగంగా ఆటోలు, వ్యాన్లు, మినీ వ్యాన్లు, లారీలు, కార్లు వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము ఫిట్నెస్ చేయించే కార్యక్రమం. మరి ఇప్పుడు కొత్త విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ కార్మిక లోకాని పైన రుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఒకటే అంశం చెప్తున్నా, ఏ రాష్ట్రంలో కూడా ఈ ఫిట్నెస్ ఏటీఎస్ మెషిన్ ద్వారా చేయట్లే. ఒకవేళ పథకం తీసుకొచ్చినప్పటికీ కూడా చేయట్లే. కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్మిక లోకాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ జేఏసీ తరఫున వాసంశెట్టి గంగాధర్ గారు, బాక్స్ ప్రసాద్ గారు వీరి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ఇవాళ ఇక్కడికి తరలి రావాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీన్ని అణగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నిరసన తెలుపుకునే, శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు కూడా లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నారు. ఒకటే అంశం చెప్తున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. ఇవాళ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్న కార్మిక లోకం అందరికీ కూడా భవిష్యత్తుని కాలరాసే కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. మేము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన నుంచుని, మా పార్టీలోనే శ్రామికులు ఉన్నారు వైఎస్ఆర్ లో, ఖచ్చితంగా మేము కార్మికులకి అండగా ఉండి వీళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి పూర్తిగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ పాత విధానాన్ని కంటిన్యూ చేయాలి, కొత్త విధానాన్ని బేషరతుగా ఈ ప్రభుత్వం రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డాక్టర్ బీసీ రాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పీఎంపీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బీబీటీ రాజు అన్నారు. మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పీఎంపీ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ రాజమండ్రి శాఖ అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీబీటీ రాజు మాట్లాడారు. అపరి ధన్వంతరి డాక్టర్ బీసీ రాయ్ 1882 జూలై 1వ తేదీన జన్మించారని, పేదలకు సేవలు అందించిన వైద్య వృత్తి ద్వారానే అవకాశం ఉందని భావించి వైద్యులు కలకత్తాలో ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించారని, ఈ సేవలతోనే కలకత్తా మేయర్గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అయ్యారని తెలిపారు. ఇండియాలో మెడికల్ కాలేజ్ ఏం పెద్దగా లేవు. అయితే ఆయన పాట్నాలో, పశ్చిమ బెంగాల్లో స్థిరపడడం, పాట్నా కలకటా, వెస్ట్ బెంగాల్ కలకటాలో స్థిరపడడం. ముఖ్యంగా డాక్టర్ బీసీ రాయ్ గారు భారతదేశంలో అల్లోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి సంబంధించి చాలా విపరీతమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయుడు. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థాపించడంలో కానీ, అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ స్థాపించడం కానీ, అలాగే మెంటల్ హాస్పిటల్ నిర్మించడం కానీ, రకరకాల నర్సింగ్ కాలేజెస్ పెట్టడం కానీ, వీటన్నిటికీ కూడా డాక్టర్ బీసీ రాయే ఆద్యుడని చెప్పాలి. అట్లాగే
ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి కూడా మొట్టమొదటి అధ్యక్షుడిగా ఆయన నిర్వహించారు. అలాగే ఆయన మ్యారేజ్ కూడా చేసుకోకుండా అవివాహితుడిగానే ఉండిపోయి తన జీవితాన్ని మొత్తం ప్రజాసేవకి అంకితం చేశారు. 1882లో జన్మించిన డాక్టర్ బిసి రాయ్ 1962లో మరణించడం జరిగింది. ఈ 80 సంవత్సరాలు కూడా వారి యొక్క జీవితం ప్రజాసేవకి అంకితం చేశారు. అలాగే రాజకీయ రంగంలో కూడా ఆయన కలకట్టా మేయర్గాను, అలాగే పశ్చిమ బెంగాల్కు 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మహాత్మా గాంధీకి కూడా ఆయన చికిత్స చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. గాంధీ గారు స్వదేశీ కాబట్టి అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వైద్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిసి రాయ్ గారు. డాక్టర్ బిసి రాయ్ గారికి 1961లో భారతరత్న ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వం. 1962 జూలై 1, 1962లో మరణించడం జరిగింది. భారత రత్న ఇచ్చిన తరువాత ఆయన మరణానంతరం ఎంతో శ్రమిస్తారు. నిజానికి వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకు ఆరోగ్య సలహాలు అన్ని చెప్పడం జరుగుతుంది, కానీ వారు పాఠశాల పట్టించుకోనకుండా కేవలం వైద్య రంగానికి అంకితమై పేషెంట్ను రక్షించడం కోసం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తమ కూటమి ప్రభుత్వం మెరుగైన సౌకర్యం కల్పిస్తుందని, అలాగే విద్యార్థుల ఆరోగ్యం కోసం పరిశుద్ధమైన స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంతో ఉంటేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్, పరమేష్ బయోటెక్ సంయుక్త ఆర్థిక సహాయం 5 లక్షల వ్యయంతో 45వ డివిజన్లోని జమున నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నెలకొల్పిన ఆర్వో ప్లాన్ను కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా యూనిఫామ్ కిట్లు పంపిణీ చేశారు. ఓకేనా? ఓకే అంటే కట్ చేస్తారు ఓకేనా నువ్వు సార్? ఓకే సార్ ఒకసారి ఎలా చూడండి సార్. సార్ ఎలా చూడండి సార్ ఒకసారి. సార్ ఒకసారి ఎలా చూడండి సార్. ఓకేనా? ఓకేనా? ఓకే ఎమ్మెల్యే సార్. రవాణా వ్యవస్థ మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని ఏపీ టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రోడ్డు మరియు రవాణా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు ఏఓఎం సత్యబాబుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమ అభ్యర్థనను తెలియపరిచింది. సాంకేతిక వాహనాల సామర్థ్యాన్ని అంచనా వేయగల ప్రక్రియను నిర్వహించడానికి ఏటీఎస్ విధానం ఉపకరించకపోగా వాహనం యొక్క ఇంజన్ తదితర ముఖ్యమైన భాగములకు హాని జరుగుతుందని మోటారు కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకల సత్యనారాయణ మాట్లాడుతూ అనుభవపూర్వకంగా ఏటీఎస్ ప్రక్రియ విఫలమైందన్న వాస్తవాన్ని ఇప్పటికీ పలు విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్మిక లోకం ఆందోళనకు గురవుతుందని తమ ఆవేదన వ్యక్తపరిచారు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఏటీఎస్ విధానాన్ని రవాణా కార్మికుల భద్రత
రవాణా కార్మికులకు భద్రత, ఏటీఎస్ విధానం, ప్రభుత్వం వెంటనే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ, ఎన్నికల హామీలను ఏటీఎస్ విధానం ఇప్పుడున్న ఏటీఎస్ విధానం కార్మికులకు సంక్షేమ బోర్డు మోటార్ కార్మికులకు వృత్తి భద్రత, ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత, కుటుంబ సంక్షేమ బోర్డు, ఏటీఎస్ విధానం పాత పద్ధతిలో ఎంఈ ఇన్స్పెక్టర్ ద్వారానే ఏటీఎస్ విధానం. మాది అనపత్తి అండి. అనపత్తి అసిస్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నేను. మేము ఈ ధర్నా గురించి మేమంతా కూడా వచ్చామండి. ఈ ధర్నాలో మరి మా వాళ్ళకి కావాల్సిన ఏటీఎస్ విధానం రద్దు చేసి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ట్యాక్సీ యూనియన్లు అందరూ కలిసి అక్కడికి వెళ్ళాము. పాత పద్ధతిలో గ్రీన్ ట్యాక్స్లో పద్ధతిలో పెట్టాలి, మాకు అలా పెట్టాలని మేము కోరి ప్రార్థిస్తున్నామండి. కొవ్వూరు శ్రీ కనకదుర్గ ట్యాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ సంక్షేమ సంఘం కొవ్వూరు ట్యాక్సీ స్టాండ్ నుంచి వచ్చాము సార్. ఈ ప్రైవేటీకరణ బ్రేకులు ఎఫ్సీ ఫిట్నెస్ ప్రైవేటీకరణ చేయటం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా కార్లు అక్కడికి వెళ్తుంటే బ్రేక్కి అలా 100-120 స్పీడ్లో మిషన్ల మీద పెట్టి చెక్ చేస్తున్నారండి. మేము మామూలుగా ఈ కార్ల మీద బతికే వాళ్ళు మేము 70-80 కిలోమీటర్ల స్పీడ్ కూడా మా కార్లు వెళ్ళవండి. ఆ ఫిట్నెస్ విధానం వల్ల కార్లు చాలా ఇబ్బంది కలిగి జరుగుతున్నాయి. ఈ ఫిట్నెస్ విధానం మాకు వద్దు. మాకు పూర్వ పద్ధతిలో బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఎలాగైతే చేశారో ఆ విధానాన్ని మాకు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని మేము మనసా వాచా కోరుతున్నాము. అలాగే ఈ ఇన్సూరెన్స్లు కట్టలేక మేము ఈ కార్లు తిప్పలేక మేము ఏం చేయాలన్నది కూడా పరిస్థితుల్లో తెలియట్లేదు. మేము భార్య పిల్లల్ని రోడ్ల మీద పడిపోయి ఉన్నామండి. ఈ కార్లు తిప్పి మేము బ్రతికే పరిస్థితి కూడా మాకు లేదు. మీరు కూటమి ప్రభుత్వం మా యొక్క ఈ ఓనర్స్ అండ్ వర్కర్స్ వాళ్ళని యూనియన్ వాళ్ళని ఈ కార్లని మా గురించి కొంత మంచి మనసుతో ఆలోచించి మాకు మంచి చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కూటమి ప్రభుత్వానికి. నా పేరు వర్షాల రామకృష్ణ అండి, ట్యాక్సీ అసోసియేషన్ ఎక్స్ అధ్యక్షుడు. ఈరోజు కార్మికులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్యాక్స్ ఏటీఎస్ విధానం వచ్చిన తర్వాత చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇదవుతున్నారు. చాలా కంప్లైంట్లు ఇదవుతున్నాయండి. అయితే అసంతృప్తిగా ఉన్నారు కార్మికులందరూ. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. దీని మీద స్పందించి ముందు ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. లోకేష్ గారు అప్పుడు మాకు విజయవాడలో ప్రతిపక్షంలో ఉండగా గ్రీన్ ట్యాక్స్ గురించి హామీ ఇచ్చారు. ఆ గ్రీన్ ట్యాక్స్ గురించి చాలా మంచిగా చేశారు. అది దాని గురించి మేము అసోసియేషన్ ద్వారా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేస్తే బాగుంటుంది. పాత పద్ధతిని నడపడం కొనసాగించాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు వర్షాల రామకృష్ణ అండి, నిడదవోలు. గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నప్పుడు ఆనాడు లోకేష్ స్మార్ట్ మీటర్ బిగిస్తే బద్దలు కొట్టాలని ఆయన పిలుపునిచ్చారని, ఆయన పిలుపుని స్ఫూర్తిగా తీసుకుని నేడు రాజమండ్రిలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, వాటిని బద్దలు కొట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినియోగదారుల గొంతు కోయడానికి అదానీ షిరిడి సాయి కంపెనీలను లాభాపేక్ష కోసం స్మార్ట్ మీటర్లు అమలు పరుస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం ఉదయం రాజమండ్రి పరిసరాల ప్రాంతాల్లో అదానీ సిబ్బంది ఆయా ప్రాంతాల ఇళ్లకు వెళ్లి స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కరెంటు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, అలాంటివి మానుకోవాలని ఆయన కోరారు. రాజమహేంద్రవరం నుంచి మాకు చాలా మంది ప్రజలు వినియోగదారులు ఫోన్ చేస్తున్నారు. ఇందిరానగర్, ఆనందనగర్, జమునా నగర్, గాదిరెడ్డి నగర్, సింహాచల్ నగరం ఈ ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ శాఖల నుంచి జనాలు ఫోన్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొంతమంది కాంట్రాక్టర్లు ఇంటింటికి తిరిగి మేము త్వరలో మీకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాము, దీనివల్ల మీకు పవర్ టారిఫ్ తగ్గుతుంది,
మీరు వేయించుకోకపోతే మీకే నష్టము అని ఒక పక్క బెదిరింపు ఒక లాలింపుగా మాట్లాడుతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ స్మార్ట్ మీటర్ల మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లు అనేది అదానీ శ్రీడి సాయిలకు మేలు చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు. లోకేష్ గారు ఏం చెప్పారంటే, మంత్రి గారు ప్రతిపక్షంలో జగన్ అధికారం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పారు. ఈ స్మార్ట్ మీటర్ల మీదే సెకీ మీదే ఆనాడు వయ్యావులు కేశవ్ గాని అందరూ కూడా కోర్టులో కూడా ఫిల్ వేశారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా మోడీ యొక్క విధేయత కోసం, మోడీకి భజన చేయడం కోసం స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. బీజేపీ ద్వంద్వ రాజకీయాలు ఆటాడుతుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ స్మార్ట్ మీటర్లు బిగించినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసి బంద్ కూడా పిలిపించింది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ అధికారులు ఒకలాగా, అధికారంలో ఒకలాగా. వెంటనే మమతా బెనర్జీ దాని వెనక్కి వెళ్ళింది. ఇక్కడ మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ రాష్ట్రాల్లో మాత్రం స్మార్ట్ మీటర్లు బిగించట్లేదు. మరి ఇక్కడ ఎందుకు బిగిస్తున్నారు? మరో పక్క విజయవాడలో సిరు వ్యాపారులకి స్మార్ట్ మీటర్లు బిగిస్తారు, అందరూ గోల్ చేస్తున్నారు. కాదు విజయవాడ ఎంక్వైరీ చేయాలి. కానీ మరి ఇలా బిగించడం అంటే నేను ఒకటే అడుగుతున్నాను, స్మార్ట్ మీటర్లు బిగిస్తే కరెంట్ ఛార్జీలు తగ్గుతాయా? ఇప్పుడు ఎలాగ వస్తాయో అలాగ వస్తే మీరు హామీ ఇవ్వగలరా? ఇది టోటల్ గా వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారం వేసి మనల్ని మొత్తం మన జీవితాలను నాశనం చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ మాట చెప్తానంటే, జియో ప్రవేశపెట్టినప్పుడు అందరికి ఫ్రీ ఫ్రీ నెట్ ఫ్రీ ఫ్రీ అని చెప్పారు. అందరూ ఫోన్లు చూసుకుంటూ జియో 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 అన్నారు. ఇప్పుడు జియో ఎంత పెరిగిందో మీరు చూసే ఉన్నారు. అందుకని మనల్ని మోసం చేయడానికే బంపర్ ఆఫర్ చెప్తున్నారు. మీరు నమ్మకంటే స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండి. మేము సిపిఐ రమ్మంటే మేము వస్తాము. ఈ నెల 5న స్మార్ట్ మీటర్ వ్యతిరేకంగా జరిగే ధర్నాకు మీరందరూ తరలి రావాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. సంక్షేమం అభివృద్ధి రెండింటిలోనూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని గండపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు వ్యాఖ్యానించారు. గండపల్లి మండలం సింగరపాలెం గ్రామంలో మంగళవారం ఉదయాన్నే ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి సామాజిక పెన్షన్లు అందించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు సకాలంలో అందించడంలో భాగంగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరొక పక్క సంక్షేమం అందించడంలోనూ కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. తొందరలోనే అన్నదాత సుఖీబాబా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 to Rich P4 పథకాన్ని కూడా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని మోహన్ రావు అన్నారు. గండేపల్లి మండలం సింగనపాలెం గ్రామంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 24లో మేనిఫెస్టోలో మరి అవ్వాతాతలకు, వికలాంగులకు, శాశ్వత వికలాంగులకు మరి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తారని మాటిచ్చారు. మరి వికలాంగులకు 6,000 రూపాయలు, శాశ్వతంగా వికలాంగులకు 15,000 రూపాయలు, మరి కిడ్నీ పేషెంట్లకు, ఇతరత్ర వ్యాధులకి 10,000 రూపాయలు అనౌన్స్ చేసి మేనిఫెస్టోలో మరి నెగ్గిన వెంటనే, అంటే జూన్లో రిజల్ట్స్ వస్తే ఏప్రిల్ మే ఆయన ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఏప్రిల్ మే నెల కలుపుకుని మరి జూన్ నెలలో 3 నెలలకు కూడా ఇవ్వడం జరిగింది. 3, 4, 12,000. గత ప్రభుత్వం మరి పెన్షన్ పెట్టింది ఎన్టీ రామారావు గారు. 75 రూపాయలకు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి దాన్ని పెంచుకుంటూ 1,000 రూపాయల నుంచి 2,000 చేసిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి గత ప్రభుత్వం ఈ 2,000 రూపాయలని 3,000 చేస్తారని మాటిచ్చి సంవత్సరానికి 250 పెంచుకుంటూ 2,004 వస్తువులోకి 3,000 రూపాయలు చేశారు గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకి మరి వాళ్ళ బిడ్డలు చూసినా చూడకపోయినా పెద్ద కొడుకుగా నేనున్నాను. ఈ రాష్ట్రంలో ఎంత కష్టం ఉన్నా, ఆర్థిక పరిస్థితి ఎంత బాగోలేకపోయినా మరి నా అవ్వాతాతలను మర్చిపోకూడదు, వికలాంగుల్ని మర్చిపోకూడదని 1,000 రూపాయలు, 3,000 రూపాయలది 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేసి మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి నెలకి 2,600 కోట్లు 2,600 కోట్ల రూపాయలు ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకు ఇస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి ఆయన ఈరోజు
పక్కనే ఉన్న ఈస్ట్ గోదావరి కొవ్వూరు వస్తా ఉన్నారు. బాబు గారు కొవ్వూరులో ప్రతి ఇంటికి కలిసి మరి ప్రతి అవ్వ తాత ఇంటికి వెళ్లి వాళ్ళ ఆర్థిక స్థానిక గోకవరం రోడ్లోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలతో కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జూలై 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి సంవత్సరంలో ప్రజలకు చేసిన కార్యక్రమాలు, చేయవలసిన కార్యక్రమాలు, ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు ప్రచారం నిర్వహించాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు శిల్ల వెంకటేశ్వరరావు, సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్లు గుర్ల సునీత, తంగెల హరికిషోర్ హాజరయ్యారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి అబ్జర్వర్స్, జీసీసీ డైరెక్టర్ గొర్రె సునీత గారు, వారు భావి ఇంకా ఈ పెద్ద తంగేళ్ళ హరికృష్ణుడు అంటే రాజమండ్రి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్, వారికి అలాగే వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక బాబు మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న రాష్ట్ర స్థాయిలో మన ముఖ్య నాయకులందరికీ నా పోలీస్ ఇలా ఇక్కడ ఉన్నారు, మీరందరూ కూడా టీవీలో చూస్తుంటారు, పేపర్లో చూస్తుంటారు. ఆ సమావేశంలో రండి రాయుడు గారు పైకి వచ్చేయండి. ముందుగా అరగంట మాట్లాడండి. అరగంటలో బాగా ఎడిటర్స్ డే మరియు డాక్టర్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం, ఐకాన్ ఎడిటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రాజు చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు, సెక్రటరీ బోర్డ చిన్న సూర్యనారాయణ, రొటేరియన్ భాస్కర్ రామ్లను ఘనంగా సత్కరించారు. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సాంబశివారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి చార్టర్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా మాట్లాడారు. ఈ సమాజానికి ఎడిటర్ మరియు డాక్టర్స్ ఎంతో సేవలు అందిస్తూ సమాజంలో మమేకమైనారని, వారి సేవలకు ఎప్పుడు మానమంతా వారిని అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారికి ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడం చాలా ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఇన్కమింగ్ ప్రెసిడెంట్ రొటేరియన్ మండవల్లి వెంకన్నబాబు, ఇన్కమింగ్ సెక్రటరీ రొటేరియన్ పి రఘునాథరాజు, ఇన్కమింగ్ ట్రెజరర్ షేక్ దావత్ ఇబ్రహీం, రొటేరియన్ గట్టు వీరభద్రరావు, డాక్టర్ రొటేరియన్ కోదండరాం మరియు ఇతర రొటేరియన్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ సిఏ వ్యవసాయ దినోత్సవం ఒకే డేట్లో మరి ఈ సమాజానికి సేవలు అందిస్తున్న 3 కేటగిరీల నుంచి ఇవాళ ఒక మంచి రోజు మంచి రోజులు వస్తాయి, కానీ ఒక్కొక్క కేటగిరీకి సంవత్సరానికి ఒక డే పెట్టుకుంటే వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూ ఈ సమాజానికి వారు అనేకమైన సేవలు అందిస్తుంటారు. అటువంటి సేవలు అందించిన వారిని మనం గౌరవించుకోవటం ఎంతో అవసరం ఈ సమాజానికి. అందులో భాగంగా మరి నేడు ఆడిటర్స్ డే, ఇది ఇండియా లెవెల్లో ఈరోజు 4,50,000 మంది ఆడిటర్లు ఉన్నారు. అటువంటి ఒక కేటగిరీకి మర్యాద చేసుకుంటూ గౌరవించుకుంటాం మనందరి బాధ్యతలో భాగంగా. మరి ఒక కుటుంబం కానీ, ఒక వ్యాపారం కానీ, ఒక సంస్థ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక లిమిటెడ్ కానీ, ఎవరికైనా సరే ఏదైతే మనం చేస్తున్నామో ఆ కార్యక్రమానికి ఒక పద్దు రాసుకుంటాం అనేది చాలా అవసరం. ఆ పద్దే లేకపోతే మనం చేసే ఆ యొక్క కార్యక్రమం
సవ్యంగా వెళ్ళదు. మరి అటువంటి పద్దుకి రాయాలి అని అంటే దానికి ఆడిటర్ అవసరం. మనం జీవితంలో ఎంత ఎదిగినా మనకంటూ ఒక అకౌంటింగ్ ఉంటుంది. ఆ అకౌంటింగు మరి మన గృహంలో మన భార్యామణి అలాగే మహిళలకి ఫ్యామిలీ గురించి అప్పచెప్తుంది జరుగుతుంది. అలాగే వ్యాపారం వచ్చేటప్పుడు ఒక అకౌంటెంట్కి అప్పచెప్తుంది జరుగుతుంది. ఏది జరిగినా సంవత్సరం అంతరం దాన్ని ఫైనలైజేషన్ చేసి బాబు నువ్వు ఇంత లాభం సంపాదించుకున్నావు, ఇంత నష్టం వచ్చింది అనే ఒక విషయాన్ని చెబుతాం. భవిష్యత్తులో మనం చేసే కార్యక్రమాలకి కొత్త పునాదులు వేస్తాం అనేది ఆడిటర్ యొక్క ప్రథమ పాత్ర మన జీవితంలో. అటువంటి ప్రథమ పాత్రలో ఉన్న కనిపించని ఒక రైతులకు చెల్లించాల్సిన సీఎంఆర్ఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు రావాల్సిన సీఎంఆర్ బకాయిలు తక్షణమే చెల్లించాలని బిక్కవోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో కలిసి తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఒక్కో రైతుకు 40,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్కవోలు మండల నాయకులు ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పూర్తిగా మోసం చేసిందని, ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చిన అన్నదాత సుఖీభవ కింద ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదని, అలాగే సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పి రైతులకు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాళ్ళు ముందుగా వాగ్దానం చేసినటువంటి అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి కూడా 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మొదటి సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు, రెండో సంవత్సరం కూడా ఇంకా ఎవరికి 1,000 కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా రైతులకు సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మరి చాలామంది రైతులకు బకాయిలు ఇంకా ఉన్నాయి. సుమారు 2 నెలలు గడుస్తున్నాయి. 24 గంటల్లోనే అమౌంట్ వేస్తానని చెప్పారు. ఇందులో కొంతమందికి వేసి ఈ రోజున బిక్కోలు మండలంలో సుమారు 11 కోట్ల వరకు కూడా రైతులకు బకాయిలు ఉన్నాయి. అంటే సుమారు 1000 మంది రైతులు ఇంకా ఈ అమౌంట్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్కోలు మండల నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా రైతులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాతావరణం మరి అనుకూలించకపోయినా కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. వాళ్ళు రకరకాల వాగ్దానాలు చేశారు. ఏమేమి వాగ్దానాలు చేశారు అన్నది మనందరికీ కూడా తెలుసు. ఏదో అరాకొర నెరవేర్చడం తప్ప మిగతా ఏవి కూడా నెరవేర్చలేదు. ఈ రోజున రైతుకి తొలకరికి మరి పెట్టుబడి పెట్టాలంటే ఈ అమౌంట్ రావాలి. చాలామంది రైతులు ఇంకా అప్పుల పాలు అయి ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రోజున అప్పులు తీరాలన్నా లేదంటే ఈ వ్యవసాయ పెట్టుబడి పెట్టాలన్నా ఈ ధాన్యం ఏవైతే బకాయిలు ఉన్నాయో అది వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేసి రైతులను ఆదుకోవాలి. లేదంటే ఈ రైతులు వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం. అసలే వ్యవసాయం కష్టమైన పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గతంలో అయితే అంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగనేవాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం దండగ కాదు పండగ అని ఆయన నిరూపించారు. తర్వాత వచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మరింత సహాయం చేయడానికి రకరకాల స్కీములు రైతులను ఆదుకోవడానికి ఆయన ప్రవేశపెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీములు ఏమీ కూడా అమలు పరచకపోగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.